ఫ్రెండ్స్, లైఫ్ అనేది ఫెయిల్యూర్ సక్సెస్ ఈ మధ్యలోనే ఉంటుంది అనుకోవటం కరెక్ట్ కాదు. కొన్నిసార్లు ఫెయిల్యూర్ ఒకటే వస్తుంది. ఫెయిల్యూరే నాట్ ఈవెన్ సింగిల్ టైం, మేబీ రిపీటెడ్లీ. దానికి రీజన్ మనం దానివల్ల ఇబ్బంది పడిపోయి మనల్ని మనమే ట్రస్ట్ చేయకుండా, మనల్ని మనం ఎంకరేజ్ చేయకుండా, డిప్రెషన్లో వెళ్ళేసి ఏమీ చేయకుండా ఇంట్లో ఉండి ముడుక్కోవాలని కాదు. లైఫ్ ఛాలెంజింగ్ అస్, అది మనం ఒక ఛాలెంజ్గా తీసుకోవాలి. ద యూనివర్స్ స్పీక్స్ టు అస్. మనల్ని ఇంకేదో చేయాలనో, మనల్ని ఇంకేదో మోల్డ్ చేయాలని ఎక్స్పెక్ట్ చేస్తుందని మనం దాన్ని ఫేస్ చేయాలి. దానికి మనం దానికి we supposed to be answer in each way. చిన్నపిల్లలు సైకిల్ నేర్చుకుంటానికి నేను చాలా ఇబ్బంది పడ్డాను. మేము బిలో మిడిల్ క్లాస్. మాకు సైకిల్ కావాలంటే 1 అవర్కి 2 రూపీస్ ఇవ్వాలి. ఆ 2 రూపీస్ చేర్చుకోవడానికి వెయిట్ చేయాలి, ఎప్పుడు మా ఇంట్లో ఇస్తారు అని. ఇచ్చే అమౌంట్ ఏమీ కొనుక్కోకుండా కరెక్ట్గా ఆ సైకిల్కే యూజ్ చేయాలి. అలాంటి మైండ్ ఫస్ట్ పెట్టుకోవాలి. సో అలా తీసుకొని ఆ సైకిల్ 1 అవర్కి తీసుకున్నా కానీ నాకు తోలటం రాదు. నెట్టుకొని వస్తాను. ఈవెన్ దో సైక్లింగ్ చెయ్యాలన్న ఒక ఇంట్రెస్ట్ అనేది నాలో తగ్గలేదు. గ్రాడ్యువలీ ఒక పీరియడ్ తర్వాత దాన్ని నేర్చుకున్న టెక్నిక్ నాకు వచ్చింది. ఆల్మోస్ట్ 1 ఇయర్ తర్వాత అది. సో ఇక్కడ ఏంటి విషయం, మనకి కావాలి, నేర్చుకోవాలి. నాట్ దట్ టైం, అప్పటికప్పుడే మనకి అది నేర్చేసుకోవాలి, అప్పటికప్పుడే చేసేయాలి అలా అని మైండ్ సెట్ని ఫస్ట్ తీసేయాలి. మనకున్న ఒక అంబిషన్ని, మనకున్న ఒక ఆస్పిరెంట్ని మనలోనే పెట్టుకోవాలి. ద టైమ్ విల్ పేస్ ఇన్ 1 డే. ఖచ్చితంగా ఒక రోజు అది మనకి ఇచ్చేస్తుంది. అప్పటిదాకా మనకి ఒక ఇష్టం అనేది అలాగే ఉండాలి దాని మీద. తర్వాత సైకిల్ అనేది ఈజీగా నేర్చుకున్నాను. ఆఫ్టర్ బైక్, ఆ తర్వాత ఇంకా కార్, ఇవి అన్నీ ఈజీగా వచ్చేసింది. సుజయ్ విషయంలో కూడా నేను అదే అనుకొని నన్ను నేను మోటివేట్ చేసుకుంటాను. ఐ యూస్ టు డిప్రెస్, ఐ యూస్ టు థింక్ ఎ లాట్. ఈవెన్ ప్రతి టైంలో మనం ఖచ్చితంగా లేగవలసిందే, అలా పడుకుంటూ అయ్యేది కాదు. ఖచ్చితంగా మూవ్ ఆన్ చేయాల్సిందే. కానీ ట్రై చేసిన ప్రతిదీ కరెక్ట్గానే ట్రై చేసామా, చేసిన ప్రతిదీ కరెక్టేనా, మనకి సక్సెస్ వచ్చిందా, ఫెయిలియర్ వచ్చిందా, కరెక్టా రాంగా, ఇవన్నీ కాదు. ఇంకేమైనా మిస్ అయ్యామా, ఇంకేమైనా యాడ్ ఆన్ చేయాలా,